హలో గైస్, యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. సో అదేంటంటే ఆర్పిఎం తగ్గిపోవడం. ఓకేనా? సో కంటిన్యూస్గా 6 మంత్స్ నుంచి కూడా వీడియోస్ పెడుతూనే ఉన్నారు. అండ్ మంత్లీ రెవెన్యూ వచ్చేసరికి, ఎర్నింగ్ వచ్చేసరికి మన ఆర్పిఎం అనేది తగ్గుతూనే ఉంటుంది అని. ఫస్ట్లో ఎర్నింగ్స్ ఎలా ఉండేవి అంటే, ఫర్ సపోజ్ ఒక వీడియోకి ఒక 1000 వ్యూస్ వస్తే $1 అయ్యేది. ఓకేనా? ఒక 1000 వ్యూస్ వస్తే $1 అయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్పిఎం డౌన్ అవ్వడం వల్ల సో 4000 5000 వ్యూస్ వచ్చినా జస్ట్ $1 మాత్రమే అవుతుంది. కానీ వ్యూస్ మాత్రం ఎక్కువగా వస్తూనే ఉన్నాయి, కానీ ఆర్పిఎం అనేది తగ్గుతూనే ఉంది గాయస్. ఓకేనా? సో ఇదండి గాయస్, మెయిన్లీ అంటే చాలా మంది యూట్యూబర్స్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఇలా యూట్యూబ్ ఆర్పిఎం అయితే యూట్యూబ్ వాళ్ళు ఇలా డౌన్ అయితే చేస్తూ ఉన్నారు గాయస్. సో ఫైనలీ దీన్ని బేస్ చేసుకొని ఒక యూట్యూబ్ వాళ్ళైతే ఒక మంచి గుడ్ అప్డేట్ అయితే తెచ్చారు. సో గాయస్, ఫైనలీ అండ్ యూట్యూబ్ ఎర్నింగ్స్ అండ్ ఆర్పిఎం ని బేస్ చేసుకొని సో యూట్యూబ్ వాళ్ళైతే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు గాయస్. ఓకేనా? సో ఆ అప్డేట్ ఏంటంటే, సో యూట్యూబ్ అనేది ఆర్పిఎం అనేది తగ్గుతూ ఉంటుందిగా. సో ఇప్పటి నుంచి అయితే ఆ ఆర్పిఎం అనేది హైగా వెళ్తుంది. సో ఓకేనా, ఎక్కుతూనే ఉంటుంది అండ్ తగ్గడం అనేది అస్సలు ఉండదు. పైసలే పైసలు. ఇప్పటి నుంచి చాలా క్రియేటర్స్ చాలా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో గైస్, ఈ యూట్యూబ్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి గైస్. ఓకేనా? సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటి నుంచి యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేది 100% పెరుగుతాయి. ఓకేనా? సో 100% పక్కా అయితే ఇది పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా? బేసిక్గా మనం వీడియోస్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళకు తెలుస్తుంది అండ్ యూట్యూబ్ వాళ్ళకి ఎర్నింగ్స్ వస్తాయి కదా. సో మన ప్రాబ్లమ్ని వాళ్ళు అసలు పట్టించుకోకపోతే మనం వీడియోస్ చేయం కదా. సో వాళ్ళకు కూడా ఎర్నింగ్ అనేది ఆగిపోతూ ఉంటుంది కదా. సో అందుకనే ఈ యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎర్నింగ్ రిలేటివ్గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అదే ఒక ఆర్పిఎం. ఓకేనా? మనం యూట్యూబ్ వీడియోస్ ఆపేస్తే సో మొత్తానికి యూట్యూబే పడిపోతుంది గైస్. ఓకేనా? సో మనం వీడియోస్ పెడితేనే వాళ్ళకు ప్రాఫిట్ అండ్ ఆ ప్రాఫిట్లో నుంచి మనకు కొంత ప్రాఫిట్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా? మన వల్లనే మెయిన్గా యూట్యూబ్ వాళ్ళకైతే ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. మనమే లేకుంటే అసలు యూట్యూబ్ వాళ్ళు ఎక్కడో ఏ స్టేజ్లో ఉంటుండే. ఓకేనా గైస్? సో మన వల్లనే వాళ్ళకనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఇన్కమ్ని బేస్ చేసుకొని అండ్ మనకు కొంత షేర్స్ ఇస్తారు అండ్ వాళ్ళు కొంచెం షేర్ తీసుకుంటారు. యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. సో అది ఫోన్లో అయినా కానీ అండ్ పీసీలో అయినా కానీ అండ్ టీవీలో అయినా కానీ సో అక్కడ మనం ఏమవుతుంది, ఒక యాడ్స్ అనేది ప్లే అవుతూ ఉంటాయి. వెంటనే కొన్ని రకాల యాడ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. సో ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ ఈ రకాలు కూడా ఉంటాయి. సో యాడ్స్లో కొన్ని రకాలు కూడా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కిపబుల్ యాడ్స్. ఓకేనా? సో మనం స్కిపబుల్ యాడ్స్ అంటే ఎట్లా అంటే, మనం ఓపెన్ చేసిన వెంటనే ఒక యాడ్ వస్తుంది. ఓకేనా? ఆ యాడ్ వచ్చిన వెంటనే 5 seconds తర్వాత మనం ఆ యాడ్ని మనం స్కిప్ చేసి ఆ తర్వాత మనం వీడియో అయితే చూసుకోవచ్చు. ఇది స్కిపబుల్ యాడ్ అంటారు. ఓకేనా? సెకండ్ వచ్చేసి నాన్ స్కిపబుల్ యాడ్. ఓకేనా? సో ఇది నాన్ స్కిపబుల్ యాడ్ అంటే మనము వీడియో ఓపెన్ చేసిన వెంటనే అండ్ ఒక యాడ్ వస్తుంది కదా. సో యాడ్ని అయితే మనం స్కిప్ అయితే చేయలేం. అది పూర్తిగా అయిపోయే అంత వరకు మనం స్కిప్ అయితే చేయలేం. ఆ వీడియో అయితే మనం చూడలేం. ఎప్పుడైతే యాడ్ అయితే అయిపోతుందో సో అప్పుడే ఆ వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇది నాన్ స్కిపబుల్ యాడ్. ఓకేనా? సో వీటి వల్లనే మనకు రెవెన్యూ స్కిప్ చేసే యాడ్కి తక్కువ ఎర్నింగ్ అవుతుంది అండ్ మనం స్కిప్ చేయకుండా చూస్తాం కదా. సో యాడ్ కంటిన్యూగా వస్తుంది కదా. సో ఆ యాడ్కి అయితే రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది. వచ్చిన ఎర్నింగ్ని మనకు నెలకు మన అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తుంది. యూట్యూబ్ వాళ్ళు కొత్త ఫార్మేట్ యాడ్ని తీసుకొస్తుంది. కొత్త ఫార్మేట్ యాడ్ అనేది లైవ్ చేసినప్పుడు మాత్రమే ఈ యాడ్ అనేది ప్లే అవుతుంది. ఈ ఫార్మేట్ యాడ్ అనేది ఎలా ప్లే అవుతుందో చూడండి. ఇప్పుడు మీకు ఈ ఫార్మేట్ యాడ్ ఎలా ప్లే అవుతుందో చూడండి, మీకు ఆల్రెడీ చూపిస్తా. అండ్ ఇక్కడ మనం చూడండి, మనం ఎప్పుడైతే లైవ్ చేస్తాం కదా. సో లైవ్ చేసినప్పుడు ఎలా అవుతుంది, ఇలా అయితే వస్తుంది. ఓకేనా? సో ఇలా అయితే మనం లైవ్ అయితే చూసుకోవచ్చు. సో ఇలా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ కొత్త ఫార్మేట్ అనేది యాడ్ ఎలా ప్లే అవుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా అవుతుందిగా. సో దీన్ని అయితే
ఇట్లా సెంటర్ ప్లేస్లో. సో అటు సైడ్ వీడియో, ఓకేనా, అటు సైడ్ అనేది వీడియో వస్తుంది అండ్ ఇటు సైడ్ యాడ్స్ వస్తాయి, ఓకేనా. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే పబ్లిక్ మన వీడియోని వాచ్ చేస్తారో సో వాళ్ళకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఓకేనా. సో అటు సైడ్ మన వీడియో ప్లే అవుతుంది అండ్ ఇటు సైడ్ వాళ్ళ యాడ్ కూడా ప్లే అవుతుంది, ఓకేనా. సో దీనివల్ల పబ్లిక్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో అందుకనేసి అండ్ దీనివల్ల ఎర్నింగ్ కూడా చాలా అంటే చాలా పెరుగుతుంది. సో ఇదండి గైస్ కొత్త అప్డేట్ యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చారు, ఓకేనా గైస్. ఇప్పటి నుంచి ఎక్కువగా లైవ్ చేయండి, ఎందుకంటే లైవ్ వల్లనే ఈ ఫార్మెట్ యాడ్ అనేది ఎక్కువగా రన్ అవుతుంది. సో ఈ ఫార్మెట్ యాడ్ వల్లను ఎక్కువ ఎర్నింగ్ అనేది జనరేట్ అవుతుంది గైస్, ఓకేనా. సో గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఓకేనా.